నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రజలతో ఎలా ఉంటున్నారు? ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారా? ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారా? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ప్రధాన సమస్యల పరిష్కారానికి ఆయన ఆసక్తి చూపుతున్నారా? ఎలాంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు? ప్రధానమైన పెండింగ్ సమస్యలు ఏమున్నాయి? రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే పాలనపై ప్రజలు అసలు ఏమంటున్నారు? గోరంట్ల బుచ్చయ్య చౌదరి పనితీరు ఎలా ఉందో ఈరోజు ఎమ్మెల్యే గ్రాఫ్లో చూద్దాం. అసలు అక్కడ ప్రజలు ముందుగా ఏమనుకుంటున్నారో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఎమ్మెల్యే పనితీరు మీద ప్రైమ్ 9 న్యూస్ ఎమ్మెల్యే గ్రాఫ్ పేరుతోటి వారి అభివృద్ధి, వారు ఏం చేస్తున్నారు అనేది అందుతున్న పరిస్థితి. ఈరోజు ఎమ్మెల్యే గ్రాఫ్లో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అలాగే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురించి మనం చూపించబోతున్నాం. ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఆయన పనితీరు పట్ల స్పందిస్తున్నారు, ఆయన ఏ విధమైన పనులు చేశారు, ఏం చేయబోతున్నారు, ఒకసారి ప్రజలను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ ఏడాది పాలన మీద చౌదరి స్పందన కూడా చూద్దాం. రైట్, చూసాం కదా. ఇక నియోజకవర్గానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్లోకి వెళితే కనుక ముఖ్యంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మొత్తం మీద రాజమండ్రి రూరల్ నుంచి వరుసగా మూడోసారి ప్రాతినిధ్యం వహించారు. అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆయన కీలకంగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్కి కూడా ఆయన ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఒక రకంగా కొన్ని సభల్లో కూడా ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కీలక నేతగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి నేత పార్టీ ఆవిర్భావం నుంచి కూడా టీడీపీ తరపున ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు. సో ఇలా రాజమండ్రి రూరల్ నుంచి వరుసగా మూడోసారి రాజమండ్రి రూరల్కి సంబంధించి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. మొత్తం మీద గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజకీయ ప్రస్థానాన్ని గనక మనం డీటెయిల్గా చూస్తే గనక 1983 నుంచి 2024 వరకు కూడా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నేను ఏదైతే ముందుగా చెప్పానో ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉన్నారు కాబట్టి ఆయన దాదాపు 1983 నుంచి 2024 వరకు కూడా కీలకంగా 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పోటీ చేసిన ప్రతిసారి కూడా మెజారిటీ టైంలో కూడా ప్రజలు ఆయనకి పట్టం కట్టినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో 2024లో చూస్తే కనుక 2024లో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణపై గోరంట్ల గెలిచారు. సో అంటే 2019 నుంచి 2024 వరకు కూడా మనకు తెలుసు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. తర్వాత 2024లో మళ్ళీ కూటమి పోటీ చేసినప్పుడు కూడా ఆయన 2024లో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణపై కూడా గోరంట్ల గెలిచారు. సో ఏది ఏమైనా పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన ఉన్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక గ్రాఫ్ ఆయనకు ఉంది అనమాట. ఇక ఫర్దర్గా ఈ నియోజకవర్గానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 2014లో రాజమండ్రి టౌన్ సీట్ కోసం గోరంట్ల ప్రయత్నం చేశారు. మనం చెప్తూ ఉన్నాం రూరల్గా ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారని. కానీ 2014లో అంటే వైసీపీ కూడా రాకముందు 2014లో అప్పుడు మళ్ళీ కూటమిగా ఉన్నటువంటి వారు టీడీపీ పోటీ చేసినప్పుడు ఆయన 2014లో ఆ సీటు కోసం కూడా గోరంట్ల ప్రయత్నం చేశారు, రాజమండ్రి టౌన్ సీట్ కోసం. కానీ రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ప్రయత్నాలు చేశారు, బట్ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. తిరిగి రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు. తిరిగి 2019లో ఆదిరెడ్డి భవానీకి రాజమండ్రి సిటీ సీటు కేటాయించడం జరిగింది. అంటే 2019 అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన టైంలో. సో ఓవరాల్గా ఆయన రాజమండ్రి సిటీ సీట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా రూరల్ నుంచే విజయం సాధించారు. ఇక 2019 అయిపోయిన తర్వాత 2024లో కూడా ఆయన ప్రయత్నించినట్టు తెలుస్తుంది. కాకపోతే 2024లో కూడా ఆదిరెడ్డి వాసుకే రాజమండ్రి సిటీ సీట్ అనేది రావడం జరిగింది. సో మళ్ళీ రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల మూడోసారి పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి సమస్యలపై ఆయన దృష్టి పెట్టారు. అంటే పార్టీ ఆవిర్భావం నుంచి చూసుకున్నా కూడా ఆ రాజమండ్రి రూరల్ ప్రాంత సమస్యలకి సంబంధించి కూడా ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తున్నారు. రాజమండ్రిలో నెలకొన్న సమస్యలు, ముఖ్యంగా మనం ఆ సమస్యలు ఏంటవని చూస్తే డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, మంచినీరు కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు, వీటికి సంబంధించి కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. అంటే ప్రజలు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటి మీద ఆయన ముఖ్యంగా ఫోకస్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇంకొంత
ఈ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే గనక మొదటి నుంచి కూడా రాజమండ్రి టౌన్లోనే పోటీ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 2014లో బీజేపీతో టీడీపీ పొత్తు నేపథ్యంలో రాజమండ్రి సిటీ సీట్ను బీజేపీకి కేటాయించారు. సో అప్పట్లో గోరంట్ల రాజమండ్రి టౌన్ సీట్ కోసం శతవిధాల ప్రయత్నం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేశారు. అయితే అప్పట్లో వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజుపై 18,000 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. మొత్తం మీద కాపుల నియోజకవర్గంగా పేరొందిన రాజమండ్రి కోటలో బుచ్చయ్య చౌదరి పాగా వేశారని చెప్పొచ్చు. ఏదేమైనా 2019లో తిరిగి రాజమండ్రి సిటీ కోసం మళ్ళీ ఆయన ప్రయత్నాలు చేసిన బీసీ మహిళా కోటాలో స్వర్గీయ కింజరపు ఎర్రన్నాయుడు కుమార్తె ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సతీమణి ఆదిరెడ్డి భవానీకి చంద్రబాబు సీట్ ఇచ్చారు. నేను ముందే చెప్పాను కదా, అది కాపుల నియోజకవర్గం అని. సో మరి దీంతో తిరిగి రాజమండ్రి రూరల్లోనే రెండోసారి పోటీ చేశారు ఆయన. అయితే గోరంట్ల తెలుగుదేశానికే వ్యతిరేక పవనాలు ఉన్నప్పటికీ కూడా 10,000 మెజార్టీతో గెలిచారు. ఈ విషయాన్ని మనం ఇక్కడ కంపల్సరీ చెప్పుకోవాలన్నమాట. సో 2024 ఎన్నికల్లో కూడా సిటీ సీట్ ఆదిరెడ్డి వాసుకే తిరిగి ఇవ్వడం, రాజమండ్రి రూరల్ నుంచి జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్కు పొత్తుతో ఇక ఆ సీటు ఖరారైంది పొత్తులో భాగంగా. అయితే గోరంట్ల పట్టువదలని విక్రమార్కుళ్ళ పట్టుబట్టి దుర్గేష్ను నిడదవోలు పంపించి మూడోసారి కూడా రాజమండ్రి రూరల్ టికెట్ తెచ్చుకున్నారు. ఇక ఈసారి గోరంట్లకు కూటమి భాగస్వామ్యంతో ఏకంగా 64,000 ఓట్ల మెజార్టీ లభించింది. సో ఇంత మెజార్టీ ఎందుకు వచ్చింది అంటే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. సో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఫోకస్ చేశారని, నియోజకవర్గంలో అనేక ప్రధాన సమస్యలు ఉన్నాయని, అయినప్పటికీ డ్రైనేజీలు, రోడ్లు, మంచినీరు సరఫరాపై గోరంట్ల ప్రత్యేక దృష్టి సారించారని అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. రాజమండ్రి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి మహానాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సిటీని చాలా బాగా డెవలప్ చేశారు ఆయన. మరి మా రూరల్కి దొరకడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన గతంలో చేసినటువంటి 2 సార్లు కూడా చాలా బాగా డెవలప్ చేశారండి. ఈసారి అయితే ఈ సంవత్సర కాలంలో మరి అద్భుతమైన విజయాలు చూసాం మేము. ఎందుకంటే ఆయన ఈరోజు బాలాజీపేట మొత్తం కూడా ముంపుకు గురవుతూ ఉండేదండి ప్రతి ఏటా కూడా. ఆల్రెడీ గోడ చేర్చి ఆ వాటర్ అంతా కూడా మరి సెంటెన్స్ మీదుగా ఆ వెనక్కి అంతా వెళ్ళేలాగా చక్కటి మార్గాలన్నింటిని కూడా ఆయన వేయించడం జరిగింది. అలాగే బొమ్మూరు పరిసర ప్రాంతాలను కూడా చాలా బాగా డెవలప్ చేశారండి. అంటే ఈ మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చారో అన్నీ కూడా వరుసగా నెరవేరుస్తూనే ఉన్నారండి. మా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, మా బుచ్చయ్య చౌదరి గారి యొక్క పర్యవేక్షణలో మరి ఈ సంవత్సర కాలంలో కూడా ఎంతో అభివృద్ధిని చూడడం జరిగిందండి. సో ఇంకొంత ఈ నియోజకవర్గానికి సంబంధించి మనం డీటెయిల్స్లోకి వెళ్తే కనుక పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆ పేరుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం గోరంట్లకు ఉంది. అదేవిధంగా కడప మహానాడులో గోరంట్లకు జ్యోతి ప్రజ్వలన చేసే ఛాన్స్ ఉంది. మనం చూసాం, గెలిచిన తర్వాత సభ కడపలో నిర్వహించినప్పుడు కూటమి ప్రభుత్వం టీడీపీ అక్కడ దానికి సంబంధించి చూస్తే గనక కడప మహానాడు ఏ రేంజ్లో ఆ సభ సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. అలాంటి కడప సభలో పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్కి సన్నిహితుడిగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ముఖ్యంగా ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసేటువంటి అవకాశాన్ని దక్కించుకున్నారు. రైట్, ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళితే కనుక 8-10 వయస్సులో కూడా, అంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు సీనియర్, మరి ఆ 8-10 వయసు అంటే 80 వయస్సులో కూడా యువకునిలా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియోజకవర్గంలో పర్యటనలు ముమ్మరంగా చేస్తుంటారు. అది ఆయన సక్సెస్కి ఒక కీలకమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితుడిగా గోరంట్లకు పేరుండేది. ఎన్టీఆర్ క్యాబినెట్లో దాదాపు 1994 సంవత్సరంలో కొన్నాళ్ళు సివిల్ సప్లైస్ మంత్రిగా పనిచేశారు ఆయన. సో ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీనియర్గా ఈసారైనా క్యాబినెట్లో చోటు దక్కుతుందని అంతా భావించారు, కానీ అవకాశం దక్కలేదు. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా కడప మహానాడులో జ్యోతి ప్రజ్వలన చేసే అవకాశం గోరంట్లకు దక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశంలో చంద్రబాబు కంటే కూడా ముందు నుంచి పార్టీలో వచ్చినటువంటి నాయకుడిగా గోరంట్లకు పేరుంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కంటే ముందుగా తన సోదరుడు గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం జెండాను రాజమండ్రిలో ఎగరవేశారు. ఆ తర్వాత బుచ్చయ్య చౌదరి రాజకీయాల్లోకి వచ్చారు. సో ఇంకా మనం ఈ నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గురించి మనం మాట్లాడుకుంటే కనుక ముఖ్యంగా రాజమండ్రి రూరల్కు మూడోసారి ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. 2019లో వైసీపీ అధికారంలో ఉండడం, అదేవిధంగా ప్రతిపక్షంలో గోరంట్ల ఉండడం జరిగింది. సో 2014లో కూటమి ప్రభుత్వం పోటీ చేసి గెలిచారు. బట్ 2019లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ కూడా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చినప్పుడు
గోరెంట్ల ప్రతిపక్షంలో ఉన్నారు. సో బుచ్చయ్య చౌదరి ఉత్సాహంతో పనిచేస్తున్నారని అభిప్రాయం. ఒక పక్క వైఎస్ఆర్సీపీ పవనాలు వీస్తున్నా కూడా రాజమండ్రి రూరల్లో మాత్రం గోరెంట్ల పవనాలే వీచాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సమస్యల మీద ఈయన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, మొదటి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన కీలకంగా ఉండడం, ఆ ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయడం కూడా ఆయన్ని అక్కడున్నటువంటి నియోజకవర్గ ప్రజల్లో ఆయన గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా ఫర్దర్గా గనక మనం ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గురించి మాట్లాడుకుంటే, రాజమండ్రి రూరల్కు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మూడోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారని చెప్పాను. అయినప్పటికీ గత 2 పర్యాయాలు అంతగా అభివృద్ధి చేయలేకపోయారు. ఇక 2014 అధికారంలో ఉన్నా కూడా అధిష్టానంతో పొరపత్సాలతో కూడా అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని చెప్పాలి. మరి ఇక 2019లో వైసీపీ అధికారంలో ఉండడం, ప్రతిపక్షంలో గోరెంట్ల ఉండడంతో అభివృద్ధి కుంటుపడింది. మొత్తం మీద రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఈసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పైగా 64,000 ఓట్ల మెజార్టీతో గెలవడంతో గోరెంట్ల బుచ్చయ్య చౌదరి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారని అక్కడి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యే అయినా 8 పదుల వయస్సు మీద పడిన యువకుడిలా నిత్యం ప్రజలతో ఉండాలనేటువంటి లక్ష్యంతో కార్యాచరణలు రూపొందించుకుంటారని అక్కడి ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ బైట్స్ మనం ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా నియోజకవర్గంలో గోరెంట్ల బుచ్చయ్య చౌదరి చేస్తున్న పనులకు సంబంధించి ఆ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి మరింత సమాచారాన్ని అందిస్తారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు 2014లో రావడం అనేది మా నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగానే మేము భావిస్తాం. ఎందుకంటే ఆనాటికి నియోజకవర్గ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సందర్భం ఆవేళ ఉంది. ఏనాడైతే 2014 వారు శాసనసభ్యులుగా బాధ్యతలు చేపట్టారో 2019 వరకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. ఆ వేళ 2019లో మరి వారిని ఎక్కడం, మళ్ళీ దురదృష్టవశాత్తు మా ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం మరలా ఇటీవల జరిగినటువంటి 24లో మళ్ళా వారి ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత ఈ వేళ మరలా నియోజకవర్గం మొత్తంలో సుమారు నాకు తెలిసి 100-120 కోట్ల రూపాయలతోటి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం జరిగింది. ఈ వేళ సుమారు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది. ఆయన చెప్పేది ఏంటంటే ఈవేళ నియోజకవర్గంలో సుమారు 500-600 వర్కులు జరిగినాయి. ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళితే ఈ నియోజకవర్గానికి సంబంధించి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో 8 వార్డులు ఉన్నాయి. మొత్తం మీద రాజమండ్రి రూరల్లో చూసుకుంటే కనుక మెయిన్గా ఉన్నటువంటి ప్లేసెస్లో టీ నగర్ ఒకటి, కోటిపల్లి బస్టాండ్ ఒకటి, రైల్వే స్టేషన్ ఒకటి. వీటికి సంబంధించి కూడా రాజమండ్రి రూరల్లో మురుగునీటి పారుదల సమస్య ఉంది. సో నేను ఇంతకుముందే చెప్పాను డ్రైనేజీ సమస్య ఉందని, దాని మీద ఆయన ఫోకస్ పెట్టారు. అదేవిధంగా ఆ వార్డులకు సంబంధించి కూడా ఆయన ఫోకస్ పెట్టారు. ముంపు బారిన అంటే మనం చూసాం, భారీ వర్షాలు కురిసినప్పుడు రాజమండ్రిలో దాదాపు నీళ్ళన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేసి రాజమహేంద్రవరం అనేటువంటి పేరున్నటువంటి రాజమండ్రికి అక్కడ వరదలకు వస్తే కనుక ఆ సిటీ అంతా కొంచెం మునిగినటువంటి ఆ ప్రాంతాలు అవి మనం చూసుకుంటే ముంపు బారిన పడినటువంటి బాలాజీపేట, హుకుంపేట, లోతొట్టు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త ఎఫెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా కడియానికి సంబంధించి వరల్డ్ వైడ్గా ఫేమస్ నర్సరీలు అవన్నీ కూడా ఉంటే మనందరికీ తెలుసు. అలాంటి కడియం రూరల్ మండల ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. డ్రైనేజీ సమస్యలతో పాటు లోతొట్టు ప్రాంతాలు వరదలకి ఎఫెక్ట్ అవుతాయి. వీటి గురించి మాట్లాడుకోవడంతో పాటు ముఖ్యంగా కడియం అనేది వరల్డ్ వైడ్గా ప్రపంచంలో కూడా నర్సరీకి మొక్కలు అవన్నీ కూడా మనం పంపిస్తూ ఉంటాం. అలాంటి కడియం రూరల్ మండల ప్రాంతాల్లో కూడా డంపింగ్ యార్డ్ సమస్య, చెత్త ఎక్కువగా పెరిగిపోతుంది, దుర్వాసన వస్తుంది. ఎందుకంటే అక్కడ వెళ్ళేటువంటి ప్రజలు, అక్కడ ఫారినర్స్ వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. అక్కడ కడియం ఆ ప్లేసెస్ చూడడానికి ఈ సమస్య ఎక్కువగా ఉంది. అది రాజమండ్రికి కొంచెం ఏదైనా చెడ్డ పేరు తీసుకొస్తుందనే ఉద్దేశంతో కూడా దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. ఆ సమస్య ప్రధానంగా ఉంది. అక్కడ ప్రజలు విన్నవించుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లకు సంబంధించి కూడా మాట్లాడారు. ఆయా గ్రామాలు మనం పరిశీలిస్తే కనుక సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు కూడా దీనికి సంబంధించి గోరెంట్ల చేపట్టారని చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల మీద ఆయన ఫోకస్ చేశారు. నిరంతరం 8 పదుల వయసులో కూడా ఆయన ప్రజలతో ఉంటున్నారు. అది మనం ఖచ్చితంగా చెప్పుకుని తీరాలి. ఇంకా ఫర్దర్గా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గురించి మాట్లాడుకోవాలంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోనూ దేశంలోనే ప్రసిద్ధిగా అంచినటువంటి కడియం నర్సరీలు ఉన్నాయి. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో 8 వార్డులు ఉంటే టీ నగర్, కోటిపల్లి బస్టాండ్, నేను ఇందాక చెప్పినట్టు రైల్వే స్టేషన్ ముఖ్య ప్రాంతాలన్నీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోనే ఉండడంతో ఈ నియోజకవర్గంలోని బొమ్మూరులోనే పలు విద్యాసంస్థలతో పాటు జిల్లా కలెక్టరేట్ కూడా ఉంది. అయితే మున్సిపల్ కార్పొరేషన్లో రూరల్ నుంచి 22 వరకు గ్రామాలు విలీనం చేయాలన్న అంశంపై కోర్టు వివాదం కూడా ఉంది. దీనివల్ల గత 6 ఏళ్లుగా కార్పొరేషన్కు ఎన్నికలు జరగలేదు.
రాజమండ్రి సిటీకి చెందిన మురుగునీరంతా కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మీదుగానే శుద్ధి చేసిన నీరు గోదావరిలో కలవాల్సి ఉంది. దాంతో రాజమండ్రి రూరల్లో మురుగునీటి పారుదల సమస్య ఉందని అక్కడున్నటువంటి స్థానిక ప్రజలు చెప్తున్నారు. మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బుచ్చయ్య చౌదరి గారు ఇప్పటికి మా నియోజకవర్గం నుండి 3వసారి ఎన్నికవడం జరిగిందండి. కడియం మండలం అంటే నర్సరీల అభివృద్ధి కూడా ఆయన చాలా ఫాస్ట్గా స్పందిస్తున్నారండి. అలాగే కడియం మండలానికి చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే డంపింగ్ యార్డ్ గురించి కూడా స్థల సేకరణ గురించి సారు మొన్న ఈ మధ్యలో పర్యటించడం జరిగింది. అది కూడా త్వరగా పూర్తి చేసి ప్రజలకి మంచి పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి డంపింగ్ యార్డ్ని త్వరగా ఏర్పాటు చేస్తారని కోరుచున్నామండి. అదేవిధంగా మా గ్రామానికి సంబంధించి బ్రిడ్జి కొంచెం ఇబ్బంది ఉందండి. ఆ బ్రిడ్జి విషయం కూడా సార్కి చెప్పడం జరిగింది. అది కూడా త్వరగా మాకు పూర్తి చేస్తారని కోరుకుంటున్నామండి. సో ఇంకొంచెం ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆ సమస్యలకు సంబంధించి మాట్లాడితే ఆయన నిత్యం ప్రజలతో ఉంటున్నారు. కానీ ఆ ప్రజలు అంటున్నటువంటి విషయాలు కనుక మనం ఒకసారి గమనిస్తే ప్రజా సమస్యలపై ఆయన ఎప్పుడూ స్పందిస్తూ ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇప్పటికీ కీలకంగా ఉంటూ యాక్టివ్గా ఉంటున్నారంటే కారణం ప్రజలతో ఎప్పుడూ కూడా మమేకమై ప్రజా సమస్యలపై ఆయన స్పందిస్తున్నారు అన్నటువంటి మాటల్ని మనం ఎక్కువగా వింటున్నాం. ఇప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలు కూడా అదే మాట్లాడారు. అయితే ముఖ్యంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రధానంగా ధ్వంసమైన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఆయన మా సమస్యలు మేము చెప్పుకున్నాం, వాటి మీద ఆయన ఫోకస్ చేశారు. ఆ సమస్య ఏదైతే ఉందో ఆ ధ్వంసమైన రోడ్లు బాగు చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఫర్దర్గా ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళితే ఈ సమస్యలకు సంబంధించి ప్రజలతో ఎప్పుడు మమేకమై ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఉంటారని ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కదా. గత వైసీపీ పాలనలో రోడ్లు డ్రైన్లు అధ్వానంగా ఉండేవని, ఎమ్మెల్యేగా గోరంట్లో ఉన్నా నిధులు ఇచ్చేవారు కాదని చెప్పుకొచ్చారు. నేను ఆల్రెడీ చెప్పా, ప్రతిపక్షంలో ఈయన ఉన్నారు, అధికారంలో 2019లో వైసీపీ ఉంది, నిధులు ఆయనకి ఇవ్వలేకపోవడంతో ఆయన ఏ పనులు చేపట్టలేకపోయారు సమస్యలు విన్నప్పటికీ కూడా. సో ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో మళ్ళీ తిరిగి ధ్వంసమైన రోడ్లను బాగు చేశారని ఆ నియోజకవర్గ వాసులు చెప్తున్నారు. ఆ బైట్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీ ఎమ్మెల్యే గారు ఒక పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? ఆయన గత 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎట్లా ఉంది? కూటమి పార్టీ గెలిచిన తర్వాత అభివృద్ధి పదవులో ఈ సంవత్సరంలో పని చాలా ముందుకు సాగిందండి. ఎందుకంటే ఎప్పుడు చూడని పనులు కూడా వారు ఎమ్మెల్యే గారు ప్రచారాలు ఏ దృష్టిలో అయితే ఉన్నాయో అవన్నీ కూడా చేసేయడం నెరవేర్చారు. అలాగే సుమారు ఇంచుమించు ఒక 300 కోట్ల రూపాయల పనుల దాకా చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈరోజు నేను అనుకున్న వాటిల్లో ఒకరోజు ఆలస్యమైన మొత్తం మీద ప్రజలకు ఏదైతే చేయాలనుకున్నారో ఆ పనులన్నీ కూడా విజయవంతంగా చేయడం జరుగుతుంది. దానివల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆ విషయంలో మటుకి రోడ్ల విషయం చూస్తే మటుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గతానికి ఇప్పుడు చూసుకుంటే చాలా ఆనందంగా ఉంది. సో ఇంకా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఉచిత ఇసుక స్థానికులకు అందట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రజా సమస్యల మీద ప్రజలు చెప్తున్నటువంటి వాటి మీద ఆయన ఫోకస్ చేసినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇసుక మాఫియా జరగడానికి వీల్లేదు అనేటువంటిది చంద్రబాబు ఆల్రెడీ చెప్పారు ముఖ్యమంత్రి. కానీ ఉచిత ఇసుక స్థానికులు అందట్లేదనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి, ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో. అదేవిధంగా ధవళేశ్వరంలో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ధవళేశ్వరం అందరికీ తెలిసిన ప్రపంచవ్యాప్తంగా రైల్లో అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా మనం ధవళేశ్వరం బ్యారేజ్ అదంతా కూడా అక్కడ చూస్తూ ఉంటాం. అలాంటి ప్లేస్లో ఈ డ్రైనేజీ సమస్య అనేది ఎక్కువగా ఉందని ప్రజలు చెప్తూ ఉన్నారు. అక్కడి డ్రైనేజీ వాటర్ వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా చెప్తున్నారు. దాని మీద ఫోకస్ చేయాలనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి వాదన. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాలు త్వరగా ఇవ్వాలని వినతి. అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి అదొక పెద్ద స్కామ్లా నడిచింది అనేది కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. కానీ ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఉచిత ఇసుక సంబంధించి వాళ్ళు అడుగుతున్నారు, అది అందట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి స్థానికుల నుంచి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాలు మీరు వచ్చిన తర్వాత మాకు అవి అందజేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఇళ్ల స్థలాల ఇష్యూ ఏంటో సాల్వ్ చేసి త్వరగా వాళ్ళకి అందజేయాలని ఆ నియోజకవర్గంలోని ప్రజలు చెప్తున్నారు. సో ఇంకొంత ఈ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక కడియ మండలంలో డంపింగ్ యార్డ్ లేకపోవడం ఇబ్బందిగా మారిందని ప్రజలు అంటున్నారు. ఉచిత ఇసుక స్థానికులకు అందడం లేదని, ఈ సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు. అలాగే నర్సరీ రైతులు ఎదుర్కొంటున్న మట్టి రేట్లు తగ్గించేలా ప్రయత్నం చేశారని చెప్తున్నారు. సో ఇదైతే ఆయన ఫోకస్ చేశారు. దాంతోపాటు ధవళేశ్వరంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాలు త్వరగా ఇవ్వాలని నియోజకవర్గ వాసులు కోరుతున్నారు. టిట్కో గృహాలు లబ్ధిదారులకు అందించే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అక్కడున్నటువంటి ప్రజలు కోరుతున్నారు. ఆ బైట్స్ ఇప్పుడు చూద్దాం. అయితే ఒక సమస్య ఉందండి, ఆ సమస్య కూడా ఆయన చెయ్యాలి. అందరికీ సంబంధించిన సమస్య.
అదే ఇసుక సమస్య. ఇసుక ర్యాంపులు ఏవైతే ఉన్నాయో మా నియోజకవర్గంలో ఉన్న ర్యాంపుల్ని ఆయన కట్టడి చేసి ఎవరైతే జనాలు పేద ప్రజలు ఆ ఇసుకని కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి అందుబాటులోకి తేవాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే ఇంకా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి, అవి ఇప్పుడు కాకుండా తర్వాత మేము ప్రస్తావిస్తాం. ఏమైనప్పటికీ మీరు మన బుచ్చయ్య చౌదరి గారు చాలా ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది మాకందరికీ ఆనందం కలిగిస్తుందండి. ముఖ్యంగా ఆ ప్రజలు ఏమంటున్నారో మనం విన్నాం కదా. ఏవైతే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఒక విజనరీ లీడర్ అని ఆ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. అంటే పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉంటూ వస్తున్నారు, పోటీ చేసిన ప్రతిసారి కూడా గెలుస్తూ వస్తున్నారు. ఇటు 2019లో వైఎస్ఆర్సీపీ ఉన్నా కూడా ఆయన పవనాలు వీచాయంటే ఆయన ప్రజలతో ఎంత మమేకమై ఉంటారో అర్థం చేసుకోవచ్చు. సో అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండడంతో నిధులు ఇవ్వకుండా పనులు జరగలేదు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రం ఆ సమస్యలు వింటున్నారు, వాటి మీద ఫోకస్ చేస్తున్నారు అనేది వారు ఎక్కువగా చెప్తున్నారు. సో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు గోరెంట్ల కృషి చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన ఎక్కువగా అంటే సిటీ సీట్, రాజమండ్రి సిటీ సీట్ కోసం చూసిన రూరల్లోనే మళ్ళీ తిరిగి ఆయన పోటీ చేయాల్సి వచ్చింది, గెలిచారు. కాబట్టి రూరల్ అభివృద్ధి కోసం ఆయన ఒక ప్రత్యేక ప్రణాళికలు, అంటే ఇన్నిసార్లు గెలిపించినటువంటి ఆ రూరల్ నియోజకవర్గంలో ప్రజల కోసం తను ఏదైనా చెయ్యాలి, తన మార్కు చూపించాలి, తన గ్రాఫ్ చూపించాలని కోరుకున్నటువంటి ఈయన ప్రత్యేక ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. వాటికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో గోరెంట్ల బుచ్చయ్య చౌదరి విజనరీ లీడర్ అని అంటున్నారు ఆ ప్రజలు. ఆయన పవర్లో ఉన్నా లేకున్నా తన పని తాను చేసుకుంటూ వెళ్తారని స్థానిక ప్రజలు చెప్తున్నారు. నియోజకవర్గాన్ని చక్కబెట్టేందుకు కృషి చేస్తారని కొనియాడుతున్నారు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలకు సన్నిహితంగా ఉండేవారని పేర్కొంటున్నారు. ముఖ్యంగా నియోజకవర్గవాసులు ఏ చిన్న సమస్య వచ్చినా వాటిని పరిష్కరించేందుకు కృషి చేసేవారని అంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజమండ్రి రూరల్ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేశారని నియోజకవర్గవాసులు చెప్తున్నారు. ఆ బైట్స్ ఇప్పుడు చూద్దాం. నాకు ఇప్పుడు అవకాశం ఉంది, గతంలో అవకాశం లేదు. నేను చేద్దామన్నా వేరే గవర్నమెంట్ ఉంది, నాకు అవకాశం లేదు. ఈ రోజున నేను మీరు ఏది పిలిచినా వచ్చి మీకు అన్నీ స్పందించి చేయగల శక్తి నాకు ఉంది. మీకు ఏ సంవత్సరం ఉంటే చెప్పండి, నేను చేసి పెడతాను. అంతేనా సార్, ఆయన 3 సార్లు నెగ్గించారు. కాన్స్టిట్యూషన్ గొడవలకు వెళ్ళడైనా ఒక రాజకీయ కాదు, ఏ పార్టీ అయినా ఆయన చేసే గుణం ఉంది, ఆయనకి స్పందించే గుణం ఉంది. అన్ని కడియం నియోజకవర్గం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం 3 సార్లు అది ఎమ్మెల్యే గారు నెగ్గించుకున్నారు. ఆయన ఎవరు గొడవలు గట్ట ఉండదో, గొడవలు సమస్యలు ఉండవు, ఎవరైనా ఏ పార్టీ వెళ్ళినా చేస్తానని అంటాడు. మీకు నియోజకవర్గంలో నన్ను చేయించుకోండి, ఇప్పుడు నాకు అవకాశం ఉంది కానీ చేస్తాను, చేయించుకోండి మీరు. నాకు ఇంతకుముందు అవకాశం లేదు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా కానీ మీరు వచ్చినా చెప్పినా నాకు ఉపయోగం ఉండదు, మీరు ఏది కలితే అప్పుడు చేయించుకోండి అని అంటున్నాడు ఆయన. ప్రజలతో మనం పిలిచిన వెంటనే వస్తారు సార్, ఆయనకి ఏ అర్హత, ఎప్పుడు వెళ్ళినా మనం కలిస్తే మాట్లాడచ్చు, అది పర్వాలేదండి, ఆయన మంచి చూసాం కదా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పరిపాలన. అయితే డ్రైనేజీ శాశ్వత సమస్య పరిష్కారానికి 500 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశానని చెప్పుకొచ్చారు. త్వరలోనే కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే కొన్ని సమస్యలు తీరుతాయని అంటున్నారు. వారసుల విషయం చూస్తే తన సోదరుడి తనయుడు రవిరామ్ కిరణ్ పార్టీలో పనిచేయడానికి ముందుకొచ్చారు. వారసత్వంగా ప్రోత్సహించడం లేదు. పార్టీకి పనిచేస్తే అధిష్టానం గుర్తిస్తే ఆయన సేవలకు గుర్తింపు వస్తుందని చెప్పుకొచ్చారు గోరంట్ల. సో ఇది ఈరోజు ఎమ్మెల్యే గోరంట్ల గ్రాఫ్. మరో గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.